ఒక చిన్న గ్రామంలో ఉన్న మధు మరియు రేణు అనే దంపతులు ఒకరిని మరొకరు ఎంతో ప్రేమించుకునేవారు. కాని ఒకే ఒక్క కోరిక వారిని ఆత్మీయంగా తాకేది, ఒక బిడ్డ కోసం ఎదురుచూపు. ఏమి చెయ్యాలి రేణు? డాక్టర్లుకి చూపించుకున్నా ప్రయోజనం లేకుండా ఉంది. స్వామివారి దయ తప్ప ఇంకేముంది మనకి? ఓం నమో వెంకటేశాయ. నమస్కారం గురువుగారు. గారు. బిడ్డలు, మీరు తిరుమల కొండమీద కాళ్లతోనే వెళ్ళి ప్రతి అడుగులో స్వామివారిని జపిస్తూ మొక్కండి. స్వామి మిమ్మల్ని ఖాళీ చేతులతో వెనక్కి పంపడు. ఆ మాటలు వినగానే వారిద్దరూ ఒకటే నమ్మకంతో ప్రయాణం ప్రారంభించారు. శ్రీవారి మెట్లు దగ్గరికి చేరుకుంటారు. ఇంకా 200 మెట్లు ఉన్నాయి రేణు. కాని మన ఆశ ఏమాత్రం తగ్గలేదు కదా. ప్రతి అడుగు మన బిడ్డ కోసం మధు. ఆ శ్రమలో కూడా వారి విశ్వాసం ఒక్క క్షణం తగ్గలేదు. చివరికి స్వామివారి సన్నిధిలో వారు నిలిచారు. స్వామి, మాకు బిడ్డ ప్రసాదించు స్వామి. ప్రేమతో పెరిగే చిన్న చూపు కావాలి స్వామి. ఇది స్వామివారి ఆశీర్వాదం కాదు అంటే ఇంకేమిటి రేణు? మన బిడ్డ వచ్చాడు. శ్రీవారికి కోటి వందనాలు. తిరుమల శ్రీవారి సన్నిధిలో మొక్కే ప్రతి మనసు ఒక రోజు ఫలించక మానదు.